నమస్తే అండి మూర్తి గారు. నమస్కారం అండి. ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు వైవిఎస్ గిరిరావు గారు నమస్కారం సార్. మన సోదరులు మిత్రులు ముళ్ళపూడి సత్యనారాయణ గారు ఇప్పుడు మన ముందున్నారు. నాకు ఇప్పుడు ఇన్న 52 ఏళ్ళ ఇదిలో కూడా ఇటు వైష్ణవం బాగా అలవాటు పడింది, ఇటు వైహాసము చూశాను కొంతవరకు. మనకి శైవం కూడా చిన్నప్పటి నుంచి అలవాటుగా ఉన్నది. కానీ నాకు ప్రావీణ్యత తక్కువ ఉన్నది. కొంచెం ఒకసారి ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా అడిగారు ఒక ఆవిడ, అడిగితే నాకు శాక్తేయంలో కొంచెం అంత ప్రవేశం లేదమ్మా, తెలుసుకోవాల్సిన విద్య ఇంకా శాక్తేయంలో తోటి ఉండిపోయింది అని నేను ఒక వెలితి అనేది నా జీవితంలో ఉంటూ వచ్చింది. అసలు లలిత పరాభట్టారిక గురించి, ఆ అమ్మవారు ఆ శక్తి స్వరూపుడి గురించి తెలుసుకోవడం అనేది ఒక జీవితం పరమార్థంగా చెప్తూ ఉంటాం శాక్తేయంలో. అసలు ఆ అమ్మ స్వరూపం ఎలా ఏర్పడింది, అమ్మ సహస్రనామ స్తోత్రం పుట్టుక పూర్వోత్తరాలు, ఆవిడ పరతత్వాన్ని గురించి కొంచెం విపులంగా నాకు కూడా తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. కాబట్టి దాన్ని కొంచెం పూర్తిగా ఆధ్యాత్మిక స్థాయిని ఒకసారి నాకు వివరించవలసిందిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. మనకి లలితా సహస్రంలో ధ్యాన శ్లోకాలు చేద్దాం. ఫస్ట్ ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలతల సద్ధేమ పద్మాం పరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయతాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతముక్తిం సకల స్వర్ణతాం సర్వసంపత్ప్రదాత్రీం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిచ్చేవి విభావయే భవానీం. ఈ విధంగా అమ్మవారిని ఎన్నో శ్లోకాలతో మనం కీర్తించవచ్చు. అసలు ఈ లలితా సహస్రనామానికి ఏమని పెట్టారంటే అస్యశ్రీ లలిత రహస్యనామ స్తోత్ర మాలామంత్రస్య అన్నారు. అంటే ఇది రహస్యంగా చేయాలా. అందరూ లలితాపారాయణ అని బ్యాచ్లు వచ్చేసి పబ్లిక్ గా ఇళ్లలో గొళ్ళల్లో చేస్తున్నారు. సరే, మంచి పరిణామమే, భక్తి పెరుగుతుంది. కానీ నిజంగా లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి అనుకుంటే రహస్యంగా చేయాల్సిందే. రెండవది, ఈ యొక్క మాలా మంత్రం అన్నారు. దీన్ని మామూలు మంత్రాలు వేరు, ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం. మాలా మంత్రం అంటే లింక్ అన్నమాట. అంటే శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవగాద్య సముద్యత అంటూ మొదలు పెడితే లాస్ట్ కి బాలాలీలా వినోదిని అని వచ్చేదాకా కూడా, ఆఖరి శ్లోకం వచ్చేదాకా కూడా, ఆఖరి వర్డ్స్ వచ్చేదాకా కూడా మధ్యలో ఎక్కడ కూడా మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడితే మళ్ళీ అది బ్రేక్ అయిపోయి మళ్ళీ మొదటి నుంచి లాస్ట్ వరకు చదవాలి. అంటే ఓం నమ శివాయ ఉందనుకోండి, ఓం నమ అని బట్టి ఫోన్ చేయాలి, హలో బాగున్నారా అంటే మళ్ళీ శివాయ అంటే ఎలాగైతే మంత్రం బ్రేక్ అయిపోతుందో, ఈ యొక్క మాలా మంత్రాన్ని కూడా మనము ఈ యొక్క కంటిన్యూషన్ ని దెబ్బ తినకూడదు అనమాట. దెబ్బతింటే మళ్ళీ ఇంకోసారి చేయాల్సి వస్తుంది. ఇది మొదటి నియమం. రెండవది, ఎక్కడైనా సరే మామూలుగా శిష్యుడి వల్ల గురువు ఉద్ధరింపబడడు. సాధారణంగా గురువు వల్ల శిష్యుడు ఉద్ధరింపబడతాడు. కానీ లలితా రహస్యనామ స్తోత్ర మహామంత్రంలో ఏమో చెప్పబడిందంటే హయగ్రీవ అగస్త్య సంవాదే, హయగ్రీవుడికి అగస్త్య మహర్షికి మధ్య సంవాదమే ఈ లలితా సహస్రనామం అన్నమాట. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి హయగ్రీవుడు ఆయనకి లలితా అమ్మవారికి లలితా పరాభట్టారిక కోసం ఎంత తపస్సు చేసినా సరే ఆవిడ దర్శనం ఇవ్వట్లేదు ఆయనకి. విష్ణుమూర్తి సోదరి ఆయన ఈమె లలితాదేవి, అయినా సరే తన సోదరుడైనటువంటి హయగ్రీవుడికే దర్శనం ఇవ్వట్లేదు. అగస్త్య మహర్షికి మాత్రం రోజు అమ్మ అని పూజ చేసేస్తున్నాడు, ఆమె వచ్చేస్తుంది, దర్శనం ఇచ్చేస్తుంది. ఒకసారి హయగ్రీవుడు అడుగుతాడు, నాయన నాకు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా అమ్మవారి దర్శనం అవ్వట్లేదు, లలిత అమ్మవారు, నీకు రోజు దర్శనం అవుతుందని విన్నాను, ఒకసారి పిలిచి నాకు దర్శనం చేయించిన ఆయన అంటే, ఓకే గురువు గారు నేను రికమెండ్ చేస్తున్నానని చెప్పి అమ్మ లలిత అని పిలిస్తే వచ్చేస్తుందమే, ఇదిగోండి గురుగారు చూడుకోండి అంటే అంత తొందరగా దర్శనం అయిపోయింది. అంటే శిష్యుడి వల్ల గురువుకి దర్శనం అయిపోయింది. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే హయగ్రీవుడికి అవ్వలేదు అగస్త్య మహర్షికి అయ్యింది అని అలా కాదు అర్థం. ఒక పెద్దవాళ్ళు వచ్చి హయగ్రీవుడి స్థాయి వాళ్ళు వచ్చి చూపిస్తేనే అమ్మవారు కనబడింది అనుకోండి, అంటే ఆ అమ్మవారి కాస్ట్లీ దేవత, చాలా పెద్దవాళ్ళ రికమెండేషన్ ఇస్తేనే ఇస్తారేమో అనుకుంటాం. కానీ ఇక్కడ చిన్నవాడు కూడా రికమెండ్ చేస్తే వచ్చింది, ఎంత పెద్దవాడికైనా దర్శనం ఇస్తుంది, ఎవరికైనా దర్శనం ఇస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ
చిన్న అతి స్వల్ప ఏ సాధనా బలం లేనటువంటి వాళ్ళు కూడా అమ్మా లలిత అని పిలవగానే వచ్చేస్తుందని అర్థం. అసలు మామూలుగా సాధారణ లౌకికంలో కూడా తమ్ముడు ఒక పక్కన బిడ్డ ఒక పక్క కలిసి బిడ్డ వైపు పరిగెడుతుంది అమ్మ, అది బిడ్డ దగ్గరికే పరిగెడుతుంది. అంతే కదా. తమ్ముడు నువ్వు ఆవిడరా నేను మళ్ళీ అట్లా వస్తాను. సేమ్ అదే అన్నమాట ఇక్కడ జరిగింది. కాబట్టి ఈ యొక్క లలితా సహస్రనామాలు పుట్టిందండి ఎక్కడంటే తమిళనాడులో ఒక గుడి ఉంది, పేరవాలం అనేటటువంటి జిల్లాలో తిరుమేచ్చూర్ అని ఉంటుంది. అక్కడ తిరుమేచ్చూర్ లో లలితాంబికాయ దేవాలయం అని ఉందన్నమాట. ఆ దేవాలయంలో ఇది ఒక చాలా కృతయుగం నుంచి ఉంది. అయితే సంఘటనలు దేవి జరిగినటువంటివన్నీ కూడా అక్కడ ఏం జరిగిందంటే ఆ దేవాలయం జరిగినటువంటి ప్లేస్ లో ఆ భండాసురుడు అనేటటువంటి ఒక గొప్ప రాక్షసుడు ఉన్నాడు. అతనితో అతను మొత్తం ఋషుల్ని దేవతల్ని అందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతుంటే మహాశక్తి అయినటువంటి ఆదిపరాశక్తి శరణ్లోకి వెళ్తారు వీళ్ళు ఋషులు దేవతలు. వెళ్తే సాక్షాత్తు జగన్మాత అయినటువంటి ఆ తల్లి అగ్ని గర్భంలో నుంచి అగ్నిగుండంలో నుంచి పుడుతుంది. పుట్టి శ్రీచక్రం మీద ఆ సింహాసనం మీద శ్రీచక్రం మీద కూర్చుంటుంది. అప్పుడు వచ్చి ఆ భండాసురుడిని చంపేసిన తర్వాత అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే ఆదేశిస్తాడు ఈమెని. ఏమని ఆదేశిస్తాడు, నువ్వు చాలా ఉద్రేకంగా కోపంగా ఉన్నావు, నువ్వు భూలోకానికి నువ్వు రావాలి, వచ్చి దర్శనము ఇవ్వాలి అని చెప్పి మనోన్మణి రూపంలో అమ్మవారు చాలా పీస్ఫుల్ గా రూపంలో వస్తుంది. ఆమె యాంగర్ ని షడ్ చేయాలి అంటే ఆమె కోపాన్ని వదిలేసుకోవాలి కాబట్టి తపస్సు చేయమని సలహా ఇస్తాడు. ఆ తపస్సు చేసినటువంటి ప్రాంతమే ఇది. ఆ అమ్మవారు ఆ గుండం నుంచి ఆవిర్భవించినటువంటి ప్లేసే ఈ యొక్క తిరుమేచ్చూరు గుడి అనమాట. ఆ తర్వాత ఆమె వచ్చిన తర్వాత ఏం చేసిందంటే అండి 1000 నామాలు రాసింది అమ్మవారు. ఒక్కొక్క నామంలో కొన్ని దేవతలు నిమిడీకృతమై ఉన్నారనమాట. అందువలన అటువంటి 1000 దేవతల్ని అందరినీ కూడా 1000 నామాలు తన నామాలే. అందులో తనకు ఎలా అయితే ఉన్నాయో ఆ నామాలన్నీ కూడా తను ఆ డైటీస్ ని కీర్తిస్తూ తన యొక్క స్వరూపాన్ని తానే కీర్తిస్తూ తానే చెప్పుకుంది. అది లలితా సహస్ర గొప్పతనం. అయితే దీనికి భాష్యాలు రాయాలి కదా. భాష్యాలు రాయాలంటే జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల ద్వారా ఆవిర్భావం జరిగింది. పరమేశ్వరుడు ఆది గురువే, పరమేశ్వరుడే ఆదిశంకరులుగా వచ్చిన తర్వాత తీరా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆదిశంకరాచార్యుల వారు లలితా సహస్రనామానికి భాష్యం రాద్దామని చెప్పి ఈ తిరుమేచ్చూరు గుళ్ళోకి పంపిస్తే తన శిష్యుడిని పిలిచి వెళ్ళి అక్కడ లోపల నేను లలితా సహస్ర పుస్తకం పెట్టాను నాయన అది పట్టరా అంటే ఆ శిష్యుడు వెళ్తే ఒక చిన్న 6 సంవత్సరాల బాలిక ఏం చేస్తుందంటే ఒక పుస్తకాన్ని పట్టుకొచ్చిస్తుంది. అది విష్ణు సహస్రనామం. అయితే పొరపాటును తెచ్చాడేమో ఈ అబ్బాయి అనుకుని మళ్ళీ రెండోసారి పంపిస్తాడు గురువుగారు ఆదిశంకర్లు. పంపిస్తే మళ్ళీ ఆ అమ్మాయి అది విష్ణు సహస్రనామం. ఓహో ఇది అమ్మవారి యొక్క ఆజ్ఞ అనమాట అంటే అప్పుడు అమ్మవారు ఆయనకి ఆదేశిస్తుంది, నాయన శంకర నువ్వు వైవిఎస్ గిరిగారు లాగా విష్ణుతత్వము ఇప్పుడు శైవతత్వం తెలుసు, శాక్తేయంలో ప్రవేశం లేదు తక్కువ అన్నట్టుగా యాంకర్ అడిగినప్పుడు నాయన నువ్వు ఆదిశంకరుడు శివుడి యొక్క అవతారం కాబట్టి నువ్వు శివుడి గురించి కీర్తించావు. తర్వాత ఇప్పుడు లలితా సహస్రం రాస్తే భాష్యం ఓన్లీ ఫర్ కన్ఫైన్ టు శివ ఏమో నువ్వు శైవుడివేమో అనేటటువంటి నిందని మీద వేస్తారు. కాబట్టి విష్ణువుది రాద్దుగా నువ్వు విష్ణు సహస్రం పుస్తకం నేను ఇచ్చి పంపాను కదా, విష్ణు సహస్రం మీద భాష్యాలు రాయి నువ్వు. ఆ తర్వాత నీ తర్వాత తదనంతరం ఒక 300-400 సంవత్సరాల తర్వాత ఒక మహానుభావుడు పుట్టబోతున్నాడు. ఆయన పేరు భాస్కరాచార్యులు వారు. ఆయన వచ్చి ఈ లలితా సహస్రానికి భాష్యం రాస్తారు. నేను ఆయనకు రిజర్వ్ చేశాను ఆయన అంటుంది. సరేనమ్మా అంటాడు ఆయన. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే స్వామివారు జగద్గురువుల లలితా సహస్రనామం రాసేశారు, భాష్యాలు రాసేసి అక్కడ భాస్కరాచార్యులు వారు రాసేశారు. భాస్కరాచార్యులు వారు 400 సంవత్సరాల తర్వాత వచ్చి రాసి ఈ అమ్మవారికి తన భాష్యాన్ని అంతటిని కూడా ఈ తిరుమేచ్చూరు మందిరంలో లలితాంబికాయ టెంపుల్లో అమ్మవారికి వినిపిస్తారు.